ఒక సేవకుడిని చూసి, ఒక దైవజనుని చూసి, ఒక ప్రవక్తను చూసి ఎవరైనా సరే దైవికమైన ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, తప్పేం లేదు, ఉండాలి. ఈ భూమి మీద నశించిపోతున్న వాళ్ళని రక్షించాలంటే ఎవరికి వాళ్ళుగా ఆశపడాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో నాకు నేర్పించిన వారికన్నా నేను ఎక్కువ సేవ చేయాలని ఉండాలి. సేవకులేమి ఎప్పుడు కూడా కొన్నిసార్లు వీడు నాకన్నా ఎక్కువ ఎదిగిపోతున్నాడేమో అని అనుకుంటారని మీరు అనుకుంటారు. నిజ సేవకుడు ఎప్పుడు అనుకోడు. నిజ సేవకుడు అంటే ఎలా ఉంటాడు? దేవుని రాజ్యాన్ని తాడో పేడో ఎలాగైనా సరే విస్తరించాలి, నశించిపోతున్న వాళ్ళని రక్షించాలని కోరుకుంటాడు. నశించిపోతున్న వాళ్ళని రక్షించాలని కోరుకున్నవాడు అతని వల్ల వేల మంది కోట్ల మంది అవ్వరు కాబట్టి కొంతమంది నాకు తోడుగా వస్తే బాగుండననే కోరుకుంటాడు. లోకానుసారంగా ఉండే సేవకుడు అనుకుంటాడు నాకన్నా ఎక్కువ ఎవరు ఎదగకూడదని. కానీ ఆత్మానుసారంగా ఉన్నవాడు ఖచ్చితంగా కోరుకుంటారు. కానీ శిష్యులే అడ్డదడ్డంగా ఎదుగుతానంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు సేవకులు. అప్పుడు ఆపుతూ ఉంటారు. ఆ ఆపడాన్ని కూడా కొంతమంది వెటకారంగా ఏం తీసుకుంటారు? నన్ను సేవకుడు ఎదగనివ్వట్లేదని తీసుకుంటారు. అది తప్పు. అయితే ఇక్కడ కొంతమంది సేవకులు రాంగ్ ఉంటారు, సేవకులు కరెక్ట్ ఉన్నా ఎదిగేవాడు ఎవడ హడావుడిగా ఎదగడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు ఆపడంలో తప్పు లేదు. సేవకులు నాన్న నువ్వు కంగారు పడకు, నీకు ఏ పని ఇస్తే ఆ పని చేయి అంటాడు, అంత సింపుల్ గా. ఎందుకంటే అర్థమైపోతాయి సిమ్టమ్స్ అలాగా. కానీ ఆశపడవచ్చు. ఎలీషా కూడా ఆశపడ్డాడు. ఏం ఆశపడుతున్నాడు? నీకన్నా రెండింతల ఆత్మ నాకు దయచేయాలన్నాడు. చాలా మంచిగా అడుగుడు.